నేను అప్పుడు నేను నిజంగా దేవుడి సాక్షి నేను పండుకున్నాను 4 గంటలకు ఎవరైనా ఉంటారు. అయితే 2 దెబ్బలు కొట్టాడంట. ఇలా ఒక పులిబాలు వచ్చి ఆపిండంట. అదేనండి అది వ్యతిరేక షూటింగ్లో జరుగుతుందే కదా. ఎవరు మన డైరెక్టర్ తేజ గారు ఎంతమంది హీరోయిన్లు కొట్టలేదండి. వాళ్ళకి రైట్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు మన గురువుగా భావించుకోవాలి ఒక ప్రొడ్యూసర్ని ఒక డైరెక్టర్ని. అంతకు మించి ఏం జరగలేదండి. నేను కొరికేసి ఈయన అమ్మ నా బూతులు తిడితే విజ్జుగౌడ్కి ఆయన కొట్టిండు 2 దెబ్బలు. అది కూడా తప్పే, ఎందుకంటే మ్యాన్ హ్యాండ్లింగ్ ఇచ్చే క్రైమ్. అప్పుడు విజ్జుగౌడ్కి నేను దెబ్బలాడాను, ఈయనకి కూడా దెబ్బలాడాను. ఇంకా మళ్ళీ 16 షూటింగ్ చేసుకున్నాం, 17 షూటింగ్ చేసుకున్నాం, 18 షూటింగ్ చేసుకున్నాం. ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగింది 15 తారీఖు నైట్ 4 గంటలకి. మా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయండి, ప్రతి ఒక్కటి. మేము బాత్రూంలోకి వెళ్ళిందే లేదు కానీ వీడియో మిగతావన్నీ తీశారు అక్కడ. ఓకేనా. ఆడవాళ్ళ రూముల్లోకి వెళ్ళిపోయి చేయడము, కెమెరాలు పగలు కొట్టేయడము, మైకులు పగలు కొట్టేయడము, చాలా లాస్ ప్రొడ్యూసర్కి. ఇప్పుడు నేను వీళ్ళని తెచ్చాను కానీ నేను న్యాయం ఎటువంటి అంటే మాట్లాడతాను కదా. నేను ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ సైడ్ ఉంటానండి. నేను ఓపెన్గా చెప్తున్నా, నేను ఆర్టిస్టుల సైడ్ ఉన్నాను. వీళ్ళ సైడ్ ఉండను, వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పడేస్తాను. ప్రొడ్యూసర్ ఏం చెప్తే అది ఉంటాయి, ఎందుకంటే డబ్బు పెట్టేది ఆయన వల్ల మనం తింటున్నాం, ఆయనకి మనం సపోర్ట్ ఇవ్వాలి. ఇంకో షో చేస్తాడు. నేనైతే విజ్జుగౌడ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చిన. అలాగే నా ఆర్టిస్టులతో కూడా ఫ్రెండ్లీగా ఉన్నా, బాగా కోఆర్డినేట్ చేస్తున్నా. షో బాగానే నడిచింది, అంతా అయింది. వాళ్ళు ఇక తిరుపతి వెళ్ళిపోయినారు. నేను అంటే ఈ షో అయిపోయినాక లకడీ కప్పులు తీసుకెళ్ళిపోయాను క్యాబ్లో. అక్కడ వాళ్ళకి మంచి హోటల్లో ఒక భోజనం అన్నీ పెట్టించాను కడుపు నిండా. మచ్చ ఏవో డ్రింక్ బాటిల్ అన్నీ కొనిచ్చిన. మళ్ళీ బస్సులో కూడా ఆకలేస్తుంది, మచ్చ చిన్నపిల్లలు అంటాడు కదా, బజ్జీలు అవి కావాలంటే అవి కూడా ఒక పార్సల్ చేసి ఇచ్చిన. అక్క మళ్ళీ మిడ్ నైట్లో ఆకలంటే ఇబ్బంది బస్సులు అని చెప్పేసి అన్నీ ఇచ్చి నేను బస్సు ఎక్కి హాయ్ బాయ్ అని చెప్తే అక్కడికి వెళ్ళి విషం కక్కారు. వైజాగ్ సచ్చ ప్లాన్ వేసి మమ్మల్ని షూటింగ్ అని తీసుకెళ్లి విజ్జుగౌడ్తో మమ్మల్ని తుక్కు కొట్టించాడు. ఎంత అన్యాయం అండి. మాకు ₹1 ఇవ్వలేదు. 20,000 రూపాయలు ఇస్తే నేను ఇస్తే మా దగ్గర అన్ని ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. 20,000 నేను ఫోన్పే చేస్తే ₹1 మాకు ఇవ్వలేదు. ఎన్నో లక్షల పేమెంట్లు ఈయనే దగ్గరుండి వాళ్ళకి చూపిస్తా మా ఇద్దరు ట్రాన్సాక్షన్స్. మొత్తం ఎన్ని లక్షల్లో నేను ఆయన కొడుతుంటే చాలా నువ్వే చదువు సిస్టర్. మొత్తం వాళ్ళు ప్రతి ఒక్క యూట్యూబర్ దగ్గరికి తీసుకెళ్లేదు నేనే. ఈ నెలలోనే 2 మంచి సినిమాల్లో షూటింగ్లో పెట్టిన. ఒకటి శ్రీకాకుళం షర్లేక్ హోమ్స్, అది కూడా రిలీజ్ అవ్వబోతుంది. వెన్నెల కిషోర్లో అందులో హీరో, అందులో పెట్టించిన. మళ్ళీ కోర్మ నాయక్ అని వరలక్ష్మి శరత్ కుమార్ టైటిల్ రోల్, అందులో సాయి కుమార్ రాజస్థాన్ అందరూ ఉన్నారు. అందులో మంచి రోల్ ఇప్పించా. బిత్తూరు సత్యది ఈయన కాంబినేషన్. నేను ఆయనకి ఇంత హెల్ప్ చేస్తుంటే వాళ్ళు ఏం ₹1 ఇవ్వడం లేదు. మరి 6 years నాతో ఎందుకు ట్రావెల్ చేసినట్టు? నేను మంచిగా చెడ్డ ఒక నెలలోనే తెలిసిపోద్ది కదా. ఒక మనిషితో మనం ఫ్రెండ్షిప్ చేస్తాం, తిరుగుతాం, ఒక నెలలోనే వాడి క్యారెక్టర్ తెలిసిపోద్ది. అంటే ఇది ఇగోండి 20,000 ఇవ్వండి. నేను అక్కడికి రావాలా, మీరు వస్తారా? ఇవ్వండి 13వ తారీఖు 20,000 ఇస్తా, 15వ తారీఖు షూటింగ్. మా ఇద్దరు ట్రాన్సాక్షన్ అలా లెక్క పెట్టవద్దు దయచేసి. ఇగోండి నేను చెప్తా, మీకు కావాలని మీకు ఇస్తా. మార్చి 13ని 20,000, మార్చి 11ని 10,000, మార్చి 10ని 10,000, మళ్ళీ మార్చి 7ని 10,000, ఫిబ్రవరి 4ని 10,000, మళ్ళీ ఫిబ్రవరి 2ని 20,000, జనవరి 12ని 10,000. ఇలా చూడండి ట్రాన్సాక్షన్స్. డిసెంబర్ 2ని 10,000. ఇలా చూడండి. ఇలాగా నువ్వు ఒకసారి ఏం చూడు, 50,000 150,000 ట్రాన్సాక్షన్ అయింది ఈ మధ్య కాలంలో, ఈ 6 months 7 months పీరియడ్లో. చూడండి, నా వల్ల లక్షలు సంపాదించుకుంటున్నారు, ఇంట్రెస్ట్లు తిప్పుకుంటున్నారు. నాది అంతా ఉంది. కావాలని ప్రింటెడ్ పేపర్ ఇస్తా పోలీసులకి. ఎన్నో ఇయర్స్ బట్టి మేము ఇంత స్ట్రగుల్ అవుతున్నాం. మేము పేమెంట్లు అడిగితే ముక్కుతారు, మూలుగుతారు, లక్షల ట్రాన్సాక్షన్ ఉన్నాయండి. వాళ్ళకి మాత్రం అడిగినంత డిమాండ్ చేసినంత ఇస్తారు. అవును, ముఖ్యంగా ఇలా విషయాలు చూసుకుంటే రీసెంట్ గా కుర్చీ తాత విషయంలో కూడా అలానే మీరు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. సో అంటే ఎలా చూడొచ్చు అంటే కుర్చీ తాత నేను ఇంకా మళ్ళీ ఓపెన్ గా చెప్తున్నానండి. మ్యూజిక్ డైరెక్టర్ సమన్ గారి దగ్గర తీసుకెళ్తే నేనే చెప్పారు ఆల్రెడీ. ఆయన 20,000 అక్షరాలు ఇచ్చారు. నేను ప్రతి ఒక్క ఇంట్లో అదే చెప్తున్నాను. 20,000 ఆయన 10,000 తిన్నాడు, 10,000 అలా ఆవిడకెళ్ళి ఇచ్చిన. ఆ 10,000 ఏం చేశారంటే ఆయన మురుకు బట్టలతో వచ్చాడు ఎక్కడో వరంగల్ నుంచి. మేమే తీసుకొచ్చాం కార్లో. ఆయనకి అక్కడ రిలయన్స్ ట్రెండ్స్ తీసుకెళ్లి మంచి డ్రెస్ తీసి లాడ్జ్లో తీసుకెళ్లి స్నానం చేయించి దగ్గుతున్నాడు. వరంగల్ నుండి వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాము. బ్లడ్ కక్కుతున్నాడు అన్నీ. మళ్ళీ అది కాకుండా ఆయనకు తాగడానికి ఆయన కొంత వైన్ షాప్లో వెళ్ళి దాచుకుంటాడు. ఇవన్నీ పోను అలా ఆవిడకి నేను వెళ్ళి 10,000 ఇచ్చిన. తర్వాత ఈ చిన్న చిన్న షూట్లు చూడు, ఏంటది కుర్చీ తాత 2.0 అని ఒకటి వచ్చిందా, అది నేనే తీసుకెళ్ళి అక్కడ చేయించిన. ఎక్కడ మన ల్యాంకో హిల్స్ మణికొండలో. దానికి 5,000 ఇచ్చారు రెమ్యూనరేషన్, చిన్న షార్ట్ ఫిలిం బిట్టు. అది అయిపోయినాక చాలా మంది యూట్యూబర్స్ దగ్గర తీసుకెళ్ళాను. ఇమ్రాన్ ఖాన్ దగ్గరికి, తర్వాత డేర్ స్టార్ గోపాలు,
ఇవన్నీ ఒక 20,000 జత చేసి మళ్ళీ ఆవిడకి ఇచ్చిన 33,000 రూపాయలు ఆవిడ చేతిలో పెట్టిన. సరే మీరు ఇన్ని గణం చేస్తా అంతా నువ్వు తినిస్తే ఎట్లా బాబాయ్, మీ ఆవిడకి కూడా ఇవ్వాలని చెప్పి 33,000 ఆవిడ చేతిలో నేను పెట్టిన. ఆవిడ ముస్లిం కదా, అల్లాని నమ్ముకుంది కదా, ఇది రంజాన్ మాసం కదా, ఒట్టే మనం ఇచ్చారా లేదు. నేను కూడా వెంకటేశ్వర నమ్ముకున్నాను, నేను ఒట్టేస్తా. మరి ముఖ్యంగా మీ పైన అలాగే అగ్గిపెట్టి మార్చాలి. అక్క సుజాత ఏం డబ్బులు ఇవ్వలేదు అంటుంది. 2 పిల్లలు, ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు. నిజంగా 1 రూపాయి ఇవ్వలేదు నా అబద్ధం చెప్తున్నావు, నిజంగా నీ వంశం నిర్వంశం అయిపోతుంది, మా నోట్లో పడద్దు. నువ్వు ప్రూఫ్స్ ఉన్నాయి, అబద్ధాలు ఎందుకు ఆడుతుంది ఆమె. 20,000 ఇస్తే ఏమని చెప్తున్నారు ఇంటర్వ్యూలో, రోడ్డు మీద కూడా వదిలేసారని అంటుంది. రోడ్డు మీద వదిలేస్తామంటుంది. నేను ఆమె క్యాబ్ బుక్ చేసి తీసుకెళ్ళిన లకడీ కపూర్లోన, అక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఆ పక్కనే రెడ్ బస్ బుక్ చేసి 2 ఎక్కించి వాళ్ళ బాబుకి కూడా ఫోన్ చేసిన. ఆ బస్సు డ్రైవర్ నెంబర్ కూడా వాళ్ళ బాబుకి పెట్టిన. తర్వాత వీళ్ళ సెల్ ఫోన్ మిస్ అయిందండి, కాదని లేదు. మరి ఎవరు తీస్తారు మనకు తెలియదు. మేము ముందులో చెప్పేసాము, మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వాల్యుబుల్స్ లైక్ మొబైల్స్ కావచ్చు, చైన్ కావచ్చు, ఏదైనా రింగ్స్ కావచ్చు, ముందే చెప్పిస్తాం. మాకు ఎక్కడ ఏ షూటింగ్కి వెళ్ళా ముందు చెప్పిస్తాం, మీ వస్తువులకి మీదే బాధ్యత, మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అని. మొబైల్ పోయింది అంటున్నారు, అప్పుడు కూడా కొనిస్తా అన్నాడు విజయగౌడ్ కొనిచ్చేసే అన్నాడు. ఓకే అన్నారు, మేము అన్నిటికీ ఒప్పుకున్నామండి. నేను దగ్గరుండి బస్సు ఎక్కిస్తే మేము ప్రాణాలని అరచేతుల్లో పట్టుకొని బిక్కుమంటూ పరిగెట్టుకొని వచ్చి బస్సు ఎక్కి వెళ్ళిపోయమంటుంది. ఎన్ని అబద్ధాలండి ఇవన్నీ. తర్వాత ఏంటి, ఇలా మొబైల్ పోయిందని తర్వాత డైలీ ఆ సిసింద్రి ఆ అబ్బాయికి ఫోన్ చేసి, ఇక మీ అమ్మతో మాట్లాడు, మీ మావితో మాట్లాడాను, రోజుకి 2 పూటలు ఇచ్చేవాడిని. నేను ఇంత చేస్తే ఎందుకంత విషయం కక్కుతున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళకి మెయిన్ డబ్బు కావాలి. ఆ ఎంట్రీ కూడా పెట్టింది ఆ ఫోన్ పే నెంబర్ ఇవ్వడానికి. అందరు వేసిస్తారు, ఒక 50-60 లక్షలు వచ్చేస్తాయి. ఒక పర్సన్ దగ్గర నుంచి ఎన్ని లక్షల ప్రూఫ్ మీరు చూసారు. ఇంకా వాళ్ళు ఇదే కాకుండా వేరే షూటింగ్స్ కూడా చేసుకుంటున్నారు కదా, అక్కడ కూడా ఇదే డిమాండ్. ఎవరైనా తిరుపతి వెళ్ళి చేసుకున్నా అదే పేమెంట్, వాళ్ళు ఇక్కడికి వచ్చినా అంతే ఎక్కువ. సో ఎన్నో లక్షలు సంపాదించుకుని వడ్డీలకు తిప్పుకుంటున్నారు. ఈ మచ్చాకేంటి పెళ్లి చేయమని అడుగుతున్నాడు. ఇప్పుడు షూటింగ్స్కి వస్తే మా మీద పడిపోతున్నాడు, ఆపితే ఆగట్లేదు, చెప్తే వినట్లేదు. ఇప్పుడే సత్య గారు చెప్పాడు, కొన్ని ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా తను నైట్ టైమ్స్ లో. నిజమే, అది నిజమే. నైట్ లేదు, పగలు లేదు, కెమెరా ఆన్ ఉంది ఆఫ్ ఉంది, అదంతా అతనికి అవసరం లేదు. కొరికేయడము, కొట్టేయడం. నన్నైతే 3 గుద్దులు గుద్దాడు, ఇక్కడ కింద పర్సనల్ పార్ట్ మీద అండ్ ఇక్కడ. నాకు ఇప్పటికి ఇంకా పెయిన్ వస్తుంది అనమాట. సో మా ఇంట్లో ఏమంటారు, అంత అవసరం ఆ తన్నులు తిట్లు తిని అంత అవసరం అంటే, ఇట్స్ ఓకే పర్లేదు. షూటింగ్ అంటే షూటింగ్ లా చూడట్లేదు తను, అట్లా అనమాట. మళ్ళీ ఇట్లా డ్రెస్ లోపలికి దూరిపోతాడు, ఇట్లా పట్టుకుని పీకేస్తాడు, చేయి పట్టుకుని తిప్పేస్తాడు, వదలడు. షూటింగ్ లో నాకే కాదు, ఇంకా వేరే అమ్మాయికి కూడా కొడితే 2 టైమ్స్ ఇక్కడ బ్లడ్ వచ్చి ఇదంతా ఇలా వాసిపోయింది. మేము చెయ్యం అసలు, వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు గోలన్నమాట. అసలు మొత్తం అతని వల్లే షూటింగ్ అంతా అసలు మంచిగా జరగలేదు. వాళ్ళ అక్క వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఏమంటున్నారు, నాకు వద్దు అంటే మందు ఇస్తున్నారు అంటున్నారు. అదెంత అబద్ధం అసలు. అందరికీ తెలుసు షూటింగ్ లో మంది ఇస్తేనే నేను షూటింగ్ చేస్తా, లేకపోతే నేను చేయనని కూర్చుంటాడు అట్లనే. అందుకే వాళ్ళు మందిస్తారు తప్ప షూటింగ్ వాళ్ళకి అవసరం లేదు. కానీ అక్కడ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు, నేను వద్దన్నా కూడా మందు ఇచ్చారని అబద్ధాలు ఆడుతున్నారు. మందు పోస్తుంది ఆమె, మందు పోసేది ఆమె. ఎర్లీ మార్నింగ్ ఒక బాటిల్ ఇచ్చేస్తాం, మ్యాన్సన్ హౌస్ మై హౌస్ 5 బాటిల్ పెట్టుకున్నాం కార్లో, విజ్జుగౌడ్ కార్లో. డైలీ ఒక బాటిల్ తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వాలి 7 గంటల అప్పుడు చాయ్తో పాటు. అమ్మ నువ్వే మీ తమ్ముడికి పోయమ్మా, మళ్ళీ మేము పోసామంటే ఎక్కువ పోస్తాం తక్కువ పోస్తామంటావని అంటే ఆమె పోస్తుంది. ఆమె క్యారెక్టర్ ఎట్లా అంటే ఒక లక్ష్మీ పార్వతి అండి, లక్ష్మీ పార్వతి 2. ఆ రోజుల్లో సీఎం ఎన్టీఆర్ పాపులారిటీని వాడుకొని ఎట్లా డబ్బులు సంపాదించుకుందో, ఈ రోజు ఈమె కూడా లక్ష్మీ పార్వతి 2 తమ్ముడు పాపులారిటీని, అగ్గిపెట్టి మచ్చ పాపులారిటీని వాడుకొని డబ్బు సంపాదించుకుంటున్నాను. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను, నా తమ్ముడు అంటే ప్రాణం, నా తమ్ముడు అంటే 6వ ప్రాణం అంటున్నావు. నా వచ్చి ఇంకొక అమ్మాయి వచ్చింది ఉషా, నేను కూడా కంటెస్టెంట్. ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ అక్క సుజాత ఏమంటుందంటే, నా తమ్ముడు అంటే నాకు ప్రాణం, 6వ ప్రాణం అంటుంది కదా. అమ్మ నీకు 6వ ప్రాణం అంటున్నావు కదా, మీ ఇంట్లో చాలామంది ఉన్నారు, నీ కొడుకు ఉన్నాడు, నీ కోడలు ఉంది, నీ కూతురు, నీ అల్లుడు, 4 ఉన్నారు. అందరు కూడా యువకులే, అందరు కూడా 25 ఏళ్ళ లోపు వాళ్ళే. మరి 4 కష్టపడి ఆయన మత్స్యంతో నేను మనిషిని పెంచుకోవచ్చు కదా. మీ తమ్ముడు మా అందరి ముందే అంటున్నాడు, నాకు షూటింగ్ ఇంట్రెస్ట్ లేకపోయినా, నాకు ఆరోగ్యం బాగోపోయినా మా అక్క మమ్మల్ని నన్ను షూటింగ్ తీసుకెళ్తుంది, పిచ్చోడితో వ్యాపారం చేస్తుంది, బిజినెస్ చేస్తుంది అంటున్నాడు కదా. మరి మీ 4 కలిసి పెంచలేరమ్మా? నువ్వు కూడా చాలాసార్లు మాకు చెప్పావు, ఐఎమ్ జస్ట్ 40 years 38 years అంటున్నావు కదా. మరి నువ్వు కూడా కూలో నాలో చేసి తమ్ముని పెంచవచ్చు కదా. ఎందుకు షూటింగ్లు తీసుకురావడం, మాకెందుకు ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేయడం? నిజమైన ప్రేమ అంటే మీ తమ్ముని మీరు పెంచుకోండి. 4 మీ ఇంట్లో ఉన్నారు, నువ్వు ఉన్నావు, మీ 5 కష్టపడి అతను పెంచుకోండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి.
V9 Hospitals 9281 465 842.